Hello all. Last class we have seen a video regarding World War II and Cold War events, right? And I have asked you people to go through it and the content you have learned in the 10th standard also. Now we will get into our end of bipolarity chapter. ఒక బ్రీఫ్ ఇంట్రో అయితే చేసుకున్నాం, రైట్, రిగార్డింగ్ బర్లిన్ వాల్, isn't it? So we will go into deep today. We will learn how the actual Soviet has fallen, or I'll put it this way, the fall of the USSR. So let's see one by one as your chapter wise itself, your topic wise itself. సో మీకు మీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ ఉంది బర్లిన్ వాల్, అది 1989లో పడిపోతుందని చెప్పాను. దీని గురించి కూడా డీప్ మాట్లాడతాం మళ్ళీ, రైట్. కంప్లీట్ ఈ చాప్టర్లో వీ విల్ డిస్కస్ సోవియట్ సిస్టమ్ అంటే ఏంటి, సోవియట్ యూనియన్ లీడర్స్ ఎవరున్నారు, హూ ఈజ్ గోర్బచేవ్ అండ్ what role he has played in the fall of USSR on. ఓకే, ఎందుకు సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయింది అండ్ టైమ్ లైన్ ఆఫ్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ద సోవియట్ యూనియన్, డిసింటిగ్రేషన్ అవ్వడం వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాట్ ఈస్ షాక్ థెరపీ ఇన్ దిస్ పోస్ట్ కమ్యూనిస్ట్ రెజీమ్స్, షాక్ థెరపీ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, టెన్షన్స్, కాన్ఫ్లిక్ట్స్, ఇండియా అండ్ పోస్ట్ కమ్యూనిస్ట్ కంట్రీస్, ఇండియా అండ్ యుఎస్ఆర్కి సంబంధించిన రిలేషన్స్ గురించి మాట్లాడుతాం. ఓకే, అడిషనల్గా వీ విల్ టాక్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ గల్ఫ్ వార్, అరబ్ స్ప్రింగ్ గురించి మాట్లాడతాం. ఓకే, సో now whatever this is there. సరే, ఇది ఈస్ట్ బెర్లిన్, ఇది వెస్ట్ బెర్లిన్, అవునా? రెండింటికి మధ్యలో ఒక వాల్ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అని చెప్పాను, 155 కిలోమీటర్స్ లెంత్ ఉన్నది. ఎందుకు? ద క్యాపిటలిస్ట్ పీపుల్ అండ్ ద కమ్యూనిస్ట్ పీపుల్ వాళ్ళు కట్టుకున్న గోడ ఇది. ఓకే, ఈ గోడ ఎలా బ్రేక్ అయింది తర్వాత, వాట్ ఆర్ ద ఈవెంట్స్ విచ్ మేడ్ దిస్ వాల్ ఫాల్ డౌన్, ఇది కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆల్మోస్ట్ జర్మనీ యూనిఫై అయిపోయిందండి. 8 ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే సోవియట్ బ్లాక్లో ఉన్నాయో అవి వాళ్ళలో ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ని రీప్లేస్ చేసేస్తారు. సోవియట్ యూనియన్ మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు, అంటే జర్మనీ యూనిఫై అయింది, యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఫస్ట్ కమ్యూనిజంని యాక్సెప్ట్ చేసాయో తర్వాత అవి కమ్యూనిజంని ఎందుకు వదిలేసాయి? సోవియట్ యూనియన్ ఇదంతా జరుగుతుంటే ఏం చేస్తుంది, తన మిలిటరీ ఏం చేస్తుంది? ఓకే, సోవియట్ యూనియన్ ఎలా డిసింటిగ్రేట్ అయింది, ఇది మన మేజర్ థీమ్ ఈ చాప్టర్కి. ఓకే, దిస్ ఈజ్ ద మేజర్ థీమ్. ఈ మ్యాప్ని కేర్ఫుల్గా చూడండి, మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. సో లెట్ us డిస్కస్ దిస్ వే. సో నేను మీకు ఆల్రెడీ తెలుసు, ఏది చెప్పినా కథలాగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇన్ ఎ స్టోరీ ఫామ్. నౌ వి విల్ లెర్న్ ఇన్ మై ఓన్ వే, ఐల్ టీచ్ ఇన్ మై ఓన్ వే. మీరు టెక్స్ట్ బుక్లో రిఫర్ చేసుకుంటూ వెళ్తే మొత్తం డాట్స్ కనెక్ట్ అయిపోతాయి. ఓకే, సో ఐల్ స్టార్ట్ దిస్ వే. సోవియట్ యూనియన్ అఫీషియల్లీ ఎప్పుడు ఫామ్ అయింది? సోషలిస్ట్ రెవల్యూషన్ ద్వారా ఫామ్ అయిందని మీకు చెప్పాను, రైట్? సోషలిస్ట్ రెవల్యూషన్ ద్వారా ఇన్ 1917. ఓకే, యాక్చువల్లీ అఫీషియల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే సోవియట్ యూనియన్ క్రియేట్ అయింది, సోషలిస్ట్ రెవల్యూషన్ ద్వారా 1917లో, కానీ అఫీషియల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో
ఇట్ హ్యాస్ టుక్ ప్లేస్ ఆఫ్టర్ ద రష్యన్ సివిల్ వార్, అది రష్యన్ రెవల్యూషన్ తర్వాత క్రియేట్ అయింది. ఓకే, ఈ రష్యన్ రెవల్యూషన్ ఎప్పటిదాకా ఎక్స్టెండ్ అయింది? 1922 వరకు అయింది. ఓకే, ద లీడర్ అట్ దట్ టైమ్ వాస్ వ్లాదిమిర్ లెనిన్. I'll discuss about those leaders also. Okay, so when in 1922 the Soviet Union has formed, the government has formed. Okay, whatever that USSR or Soviet Union is created, it includes 4 republics. How many? 4 republics. Yeah. Sir, what are those 4 republics? One is Russian Republic, another one is Ukrainian, another one is Belarusian, another one is Transcaucasian. సో అంటే ఈ 4 రిపబ్లిక్స్ని ఇంక్లూడ్ అయ్యింది 1922లో యుఎస్ఎస్ఆర్లో. రష్యన్, యుక్రేనియన్, బెలరూషియన్, ట్రాన్స్కోకేషన్. సో ట్రాన్స్కోకేషన్ అంటే ఈ మ్యాప్లో మీరు అబ్జర్వ్ చేస్తే ద 8, 9 and 10, దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్కోకేషన్ రీజియన్. ఓకే, నౌ లెనిన్ క్రియేట్ చేసింది, ఆల్రెడీ మీకు లెనిన్ గురించి చెప్పాను. లెనిన్ వర్క్స్ అబౌట్ వాట్? మార్క్సిస్ట్ ఐడియాస్, అంతేనా? మార్క్సిజం మీద వర్క్ చేసేవారు ఆయన. రైట్, ఐల్ గో టు ద లీడర్స్, మీకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది. లీడర్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడు ఒక లీడర్ గురించి వచ్చిందంటే నా ఈ పేజ్కి తీసుకెళ్తాను, మీకు ఇది కూడా చూపిస్తాను. కానీ ఐల్ గో బ్యాక్ టు ద మ్యాప్ అగైన్, స్టోరీ విధం. సో లెనిన్ గురించి మాట్లాడుకుంటే వీ షుడ్ నాట్ మిస్ 1 mark క్వశ్చన్ ఆల్సో, రైట్? హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బోల్షివిక్ కమ్యూనిస్ట్ పార్టీ. వీ హ్యావ్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ద లాస్ట్ క్లాస్, బట్ ఒక రివిజన్ లాగా చేస్తున్నాను అంతే. ఇతన్ని లీడర్ ఆఫ్ ద రష్యన్ రెవల్యూషన్ ఇన్ 1917 అండ్ ఈజ్ ద ఫౌండర్ హెడ్ ఆఫ్ ద యుఎస్ఎస్ఆర్. ఓకే, రష్యన్ రెవల్యూషన్ అదే సివిల్ వార్ 1917-24 వరకు ఇతను లీడర్గా ఉన్నారు. ఓకే, అండ్ హీ ఈజ్ ద మార్క్సిజం ప్రాక్టీషనర్ అని చెప్పాను. అండ్ చాలా వరకు వరల్డ్ మొత్తం ఉన్న కమ్యూనిస్టులకి హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఓకే, సో ఈ పీరియడ్ తర్వాత యుఎస్ఎస్ఆర్కి వచ్చిన లీడర్ జోసెఫ్ స్టాలిన్. ఓకే, అండ్ హీ ఈజ్ ద మెయిన్ పర్సన్ టు కన్సాలిడేట్ యుఎస్ఎస్ఆర్, అంటే సోవియట్ యూనియన్ని కన్సాలిడేట్ చేసి పెట్టారు. అండ్ సోవియట్ యూనియన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ చూసే విధంగా అండ్ అగ్రికల్చర్ కూడా కొద్దిగా ఫోర్స్ఫుల్గా క్రియేట్ చేశారు. అంటే స్టాలిన్ గురించి మాట్లాడేటప్పుడు హీ హాజ్ కన్వర్టెడ్ ద ఎంటైర్ యుఎస్ఎస్ఆర్ యాజ్ ఎ టొటాలిటేరియన్ స్టేట్. ఓకే, టొటాలిటేరియన్ స్టేట్లో కన్వర్ట్ చేశారు. అండ్ హీ ఈజ్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టెర్రర్ ఇన్ ద 1930s. అండ్ ఒక విధంగా సెకండ్ వరల్డ్ వార్ గెలవడానికి కారణం ఇతని ఐడియాలజీస్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఇతనికే ఆ క్రెడిట్ కూడా దక్కింది. అండ్ హీ హ్యాస్ బీన్ కంప్లీట్లీ టొటాలిటేరియన్ స్టేట్ గురించి మాట్లాడేటప్పుడు దే హ్యావ్ మెయింటైన్డ్ ఓన్లీ 1 party సిస్టమ్. ఇది కూడా మీకు చెప్పాను, అంటే వేరే పొలిటికల్ పార్టీస్కి రానివ్వలేదు. ఓకే, టొటాలిటేరియన్ స్టేట్ గురించి మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అకౌంటబుల్ టు ద పీపుల్, అంటే పీపుల్కి అసలు రెస్పాన్సిబుల్గా ఉండేదే కాదు, వాళ్ళ నీడ్స్ కూడా పట్టించుకునేది కాదు. ఓకేనా? అండ్ ఒకవేళ పార్టీలోనే ఆ ఉన్న 1 కమ్యూనిస్టిక్ పార్టీలోనే ఏవైనా రైవల్స్ ఉంటే వాళ్ళని కూడా హీ యూస్ టు ఎలిమినేట్. అర్థమవుతుంది కదా? సో దిస్ ఈజ్ హౌ స్టాలిన్ యూస్ టు వర్క్. నౌ అంటే ఫస్ట్ ఈ 2 లీడర్స్ గురించి చెప్పాను, దెన్ ఐ మళ్ళీ స్టోరీ ముందుకు వెళ్తున్నా కద్దు కొద్ది వీ విల్ టాక్ అబౌట్ ద అప్కమింగ్ లీడర్స్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరోపియన్ కంట్రీస్ ఏవైతే లిబరేట్ అయ్యాయో ఫ్రమ్ ద ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ నుండి అవన్నీ యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లోకి వచ్చాయి. ఓకే, పొలిటికల్ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్స్ ఈ కంట్రీస్లో అన్నీ యుఎస్ఎస్ఆర్ ఎలా మోడల్ చేస్తే, ఎలా చెప్పితే అలానే వినేది.
ఓకేనా. ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సోషలిస్ట్ బ్లాక్ అనేవాళ్ళు, అది సెకండ్ వరల్డ్ కంట్రీస్ అనేవాళ్ళు. ఓకే, అండ్ a Warsaw Pact has been made between them and USSR was the leader of the bloc. Warsaw Pact ఎందుకు వచ్చింది? టు కౌంటర్ ద నాటో విచ్ ఈస్ బీన్ క్రియేటెడ్ బై ద USA. ఓకేనా. అండ్ వరల్డ్ వార్ టూ తర్వాత యుఎస్ఎస్ఆర్ ఒక కైండ్ ఆఫ్ సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వడం మొదలైంది. అండ్ ఒక సైకలాజికల్ వార్ఫేర్ స్టార్ట్ అయింది విత్ యుఎస్ఏ అండ్ కోల్డ్ వార్ టూ. బట్ ఆల్మోస్ట్ 50 years సూపర్ పవర్గానే ఉండింది యుఎస్ఎస్ఆర్. బట్ అలాంటి సూపర్ పవర్ అయిన యుఎస్ఎస్ఆర్ ఎందుకు డిక్లైన్ అయింది? వాటికి రీజన్స్ ఏంటి? జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ ద టోటాలిటేరియన్ స్టేట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ రష్యన్స్ డామినెన్స్, టోటల్ రష్యన్స్ డామినెన్స్. రిపబ్లిక్స్లో టోటల్ 4 ఉన్నాయని చెప్పాను, అవి టోటల్ 15గా తర్వాత మారుతాయి, 15 రిపబ్లిక్స్ కూడా జాయిన్ అవుతాయి. ఇందులో రష్యన్స్ డామినెన్స్ ఎక్కువ ఉండేది. సార్ ఎంతలా వీళ్ళ డామినెన్స్ ఉంది అంటే మిగతా రిపబ్లిక్స్ ఒక కస్టమ్స్ వాళ్ళ ట్రెడిషన్స్ని అసలు టోటల్లీ ఇగ్నోర్ చేసేవాళ్ళు. అండ్ వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్ హ్యాపెండ్ ఓన్లీ రష్యన్ లాంగ్వేజ్లోనే అయ్యేటట్టు వాళ్ళు ప్రమోట్ చేశారు. మరి ఇలా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వీ కెన్ సెన్స్ దట్ పీపుల్ ఆఫ్ అదర్ రిపబ్లిక్స్ విల్ డెఫినెట్లీ ఫ్రస్ట్రేటెడ్ అవుతారు, ఇరిటేటెడ్ అవుతారు, ఒక డిస్కంటెంట్ గ్రో అవుతుంది వాళ్ళ మధ్యలో. అండ్ వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ థాట్ వస్తుంది, నేషనలిజం థాట్ రావచ్చు. అవునా, మాకంటూ సపరేట్గా ఉంటే మాకెందుకు రష్యన్ కస్టమ్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదా అనేసి బెలరూషియన్ పీపుల్ అనుకునొచ్చు, ఓకే, ఆర్మేనియన్స్ అనుకోవచ్చు, రైట్. సారీ, isn't it? So these kind of reasons were there. And apart from this, another reason మనం మాట్లాడుకుంటే సెకండ్ వరల్డ్ వార్ కోల్డ్ వార్ జరుగుతున్న టైం పీరియడ్లో రష్యా అవసరం ఉన్న దానికన్నా, రష్యా అనకూడదండి, యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ అవసరం ఉన్న దానికన్నా ఎక్కువగా స్పెండ్ చేసింది డిఫెన్స్ మీద, సైన్స్ అండ్ టెక్ మీద, స్పేస్ మీద, సైన్స్ అండ్ టెక్ కంటెంట్ స్పేస్ మీద. అంటే కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు, కోల్డ్ వార్ అంటే తెలుసు ఎవరికెవరు, నేనే ఐఎమ్ ద సుపీరియర్, ఐఎమ్ ద సూపర్ పవర్ అని ప్రూవ్ చేయడానికి దే విల్ స్పెండ్ మిలియన్స్ ఆఫ్ మనీ, రైట్. సో రష్యా కోల్డ్ వార్ టైంలో డిఫెన్స్ మీద, స్పేస్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టింది. ఆబ్వియస్లీ మొత్తం వీటి మీదే ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, అంటే అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టింది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏం ఖర్చు పెట్టి ఉంటుంది, రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమీ స్పెండ్ చేయలేకపోయింది. యాజ్ ఎ రిజల్ట్ ఎకానమీ డిక్లైన్ అవ్వడం మొదలుపెట్టింది. ఓకే సార్, ఇవన్నీ ఇంటర్నల్ రీజన్స్ అండి. రష్యన్స్ డామినెన్స్ కానీ, ఇది టోటాలిటేరియన్ స్టేట్ వాళ్ళు క్రియేట్ చేయడం కానీ, ఓకే, ఎకానమీ మొత్తం ప్లాన్డ్ అయ్యి స్టేటే కంట్రోల్ చేసి ఉండడం కానీ, లేదా స్పేస్ డిఫెన్స్ మీద స్పెండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తక్కువ స్పెండ్ చేయడం కానీ, ఇవన్నీ ఇంటర్నల్ రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఇట్ సూపర్ పవర్. Now what are the external factors? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే సోవియట్కి పక్కన ఉన్న నేబరింగ్ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్. వరల్డ్ వార్ టూ తర్వాత సోవియట్ పక్కన నేబరింగ్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ ప్రాస్పర్ అవ్వడం మొదలుపెట్టాయి టోటల్. ఓకే, ఇవన్నీ చూస్తూ ఉన్న రిపబ్లిక్స్ ఏం రియలైజ్ అయ్యారంటే, అరే మనం ఎంత బ్యాక్వర్డ్గా ఉన్నాం, వరల్డ్ వార్ టూ అప్పుడు అందరం సమానంగానే ఉన్నాం, బట్ వరల్డ్ వార్ టూ అయిపోయిన తర్వాత కంట్రీస్ లైక్ జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి, అండ్ వీఆర్ ఎంత బ్యాక్వర్డ్గా ఉన్నాం, ఎంత ల్యాగింగ్ బిహైండ్. అండ్ ఈ థాట్ ఇంప్లాంట్ అయ్యేటట్టు చేయగలిగింది యుఎస్ఏ. సరే, యుఎస్ఏ ఎక్కడి నుండి వచ్చింది? దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ యుఎస్ఏ ప్రొపగాండా. ఒకటే థాట్, యుఎస్ఏ అట్ ఎనీ కాస్ట్ ఇట్ వాంట్ టు బ్రేక్ సోవియట్. సో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేటెడ్ చేసింది మొత్తం.
దోస్ ఆర్ నాట్ ఇన్ ద సోవియట్, దే హ్యావ్ గాట్ సపోర్ట్ ఫ్రమ్ ద యుఎస్ఏ. వాళ్ళ ట్రేడ్ ఇంప్రూవ్ అయింది, వాళ్ళ ఎకానమీ ఇంప్రూవ్ అయింది, అండ్ మోర్ ఆర్ లెస్ ఈ ఇంపాక్ట్ రిపబ్లిక్స్ మీద పడడం మొదలైంది. దీనివల్ల స్లోలీ వన్ బై వన్ రిపబ్లిక్స్ సోవియట్ నుండి బయటకు రావడానికి ట్రై చేయడం మొదలు పెడతా ఉంటారు. ఓకే, బట్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కానీ సోవియట్ క్రియేట్ అయినప్పటి నుండి, వరల్డ్ వార్ II అయిపోయినప్పటి నుండి బయటకు రాని దేశాలు సడన్గా 1991లోనే ఎందుకు బయటకు వచ్చారు? ఎందుకు సార్? 1991 ఈజ్ ద ఇయర్ వెర్ యుఎస్ఎస్ఆర్ హ్యాస్ బీన్ డిసంటిగ్రేటెడ్. ఓకే, ఇప్పటిదాకా కథ అర్థమైంది కదా, ఎలా క్రియేట్ అయింది, ఏం జరుగుతుంది. ఓకే, రీజన్ ఏంటి అంటే మనం అలా కథలాగా చెప్తాను. వాట్ మైట్ ద రీజన్? పీపుల్ ఏం చెప్తూ ఉంటారంటే యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ స్టార్ట్ అయ్యింది యాజ్ సూన్ యాజ్ గోర్బచేవ్ పవర్లోకి వచ్చినప్పటి నుండి అనేసి అంటారు. ఓకే, వెన్ గోర్బచేవ్ కేమ్ ఇన్ టు ద పవర్ ఇన్ March 1985 యాజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద బోల్షెవిక్ పార్టీ, యుఎస్ఎస్ఆర్ పతనం మొదలైందని జనాలు చెప్తూ ఉంటారు. రియలీ గోర్బచేవే రెస్పాన్సిబుల్ ఈ డిసింటిగ్రేషన్కి అనేదో కాదో వి విల్ లెర్న్ టుడే కంప్లీట్లీ. మరి గోర్బచేవ్ లెనిన్ లాంటి వ్యక్తి ఆర్ ఎల్స్ స్టాలిన్ లాంటి వ్యక్తి అనేది మనం చూస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు ద గోర్బచేవ్, సోవియట్ సిస్టమ్ గురించి మనం కొద్దిగా తెలుసుకున్నాం కాబట్టి కొన్ని సైలెంట్ ఫ్యూచర్స్ని ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏమైనా మిస్ అయితే వి విల్ లెర్న్ హియర్. మీకు ఇప్పుడే చెప్పాను, సోవియట్ ఎకానమీ వాజ్ మోర్ డెవలప్డ్, ఎందుకు సూపర్ పవర్గా ఉండేది. ఎందుకు? దానికి కాంప్లెక్స్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ కానివ్వండి, ద వ్యాస్ట్ ఎనర్జీ రిసోర్సెస్ విచ్ ఇట్ హ్యాడ్, ఇంక్లూడింగ్ ఆయిల్, ఐరన్ అండ్ స్టీల్, మెషినరీ ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఈవెన్ రిమోట్ ఏరియాస్ కూడా కనెక్ట్ అయ్యేవి. ఓకే, దాని సోవియట్కి ఉన్న డొమెస్టిక్ ఇండస్ట్రీ సిస్టమ్, కన్జ్యూమర్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కటి ప్రొడ్యూస్ చేసేది, పిన్ నుండి కారు వరకు. ఆల్దో వాళ్ళ క్వాలిటీ వెస్టర్న్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ యొక్క క్వాలిటీని మ్యాచ్ చేయలేకపోయినా ఇట్ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ ఎవ్రీథింగ్. అండ్ ప్రతి పర్సన్కి మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చేలాగా ట్రై చేశారు. గవర్నమెంట్ సబ్సిడైజ్ బేసిక్ నెసెసిటీస్ రిలేటెడ్ చేశారు. హెల్త్, ఎడ్యుకేషన్, చైల్డ్ కేర్, వెల్ఫేర్ స్కీమ్స్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేదు అక్కడ. స్టేట్ ఓనర్షిపే డామినెంట్ ఫార్మ్ ఆఫ్ ఓనర్షిప్గా ఉండేది. ల్యాండ్, ప్రొడక్టివ్ అసెట్స్ అన్నీ కంప్లీట్లీ సోవియట్ స్టేట్ చేతిలోనే ఉండేది. ఓకే సార్, ఇంత బాగున్నప్పుడు ఎలా పడింది? ఛాలెంజెస్ కూడా చూడండి. సోవియట్ సిస్టమ్ స్లోలీ టోటాలిటేరియన్గా మారిపోతుందని మీకు చెప్పాను. వాళ్ళకి ల్యాక్ ఆఫ్ డెమోక్రసీ, యాబ్సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఉండేది. దీనివల్ల పీపుల్ వీటిని కార్టూన్స్ విధంగా, జోక్స్ విధంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ని బయటకు పంపించుకునేవాళ్ళు. అండ్ చాలా ఇన్స్టిట్యూషన్ సోవియట్ యూనియన్లో వాటి రిఫార్మ్ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సిస్టమ్, వన్ పార్టీ సిస్టమ్, ఇవన్నీ మీకు ఆల్రెడీ మాట్లాడాను. వీడు పాయింట్ టు పాయింట్ ఇచ్చాడంత. పీపుల్ ఇందాక చెప్పాను కదా, ఓన్లీ రష్యన్స్దే మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఆల్దో పేపర్ మీద రష్యా ఒకటే వన్ ఆఫ్ ద 15 రిపబ్లిక్స్ అన్నారు, కానీ రష్యా డామినేట్ చేసేది మొత్తం సోవియట్ని. ఇదంతా మీకు చెప్పిన కథనే, పాయింట్ టు పాయింట్ ఉంది. ఓకే, అండ్ లెటస్ ఈ క్వశ్చన్ ఫామ్లో చూద్దాం. వాజ్ సోవియట్ సిస్టమ్ రియల్లీ అన్ ఆల్టర్నేటివ్ వెస్టర్న్ క్యాపిటల్ సిస్టమ్? ఆర్మ్స్ రేస్లో మాత్రం సోవియట్ యూనియన్ ఎప్పుడు యుఎస్ తోటి టైం టు టైం మేనేజ్ అయ్యేటట్టు చేసేది. కానీ మీ కిందకే చెప్పా, ఎక్కువగా స్పేస్, డిఫెన్స్ మీద ఖర్చు పెట్టేది, వెస్టర్న్ కంట్రీస్తో వాట్ విల్ సే దట్ కంపీట్ చేసే విధంగా. దానివల్ల ఏం లాస్ అయిందో గురించి మాట్లాడాం. టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిలో లాస్ అయింది. జనాలకు బేసిక్ కమ్యూనిటీస్ రావడం కూడా మొదలైంది, రాకుండా పోయేది. ఎకానమీ పడిపోవడం మొదలైంది. ఓకే, సో దీనివల్ల కన్జ్యూమర్ గూడ్స్లో షార్టేజెస్ క్రియేట్ అయ్యాయి. స్లోలీ 1970స్కి వచ్చేటప్పుడు ఎకానమీ పడుతూ ఫైనలీ స్టాగ్నెంట్ స్టేజ్కి కూడా వచ్చేసింది. స్టాగ్నెంట్ పడిపోవడం కూడా మొదలుపెట్టింది. సో లీడర్స్ గురించి మాట్లాడి వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ లెనిన్, స్టాలిన్. అండ్ లెనిన్, స్టాలిన్ తర్వాత ద అదర్ లీడర్ హూ కేమ్ ఇస్ నికితా క్రూషేవ్. ఓకే, హీ వాజ్ ద లీడర్ for 53 to 64 term.
స్టాలిన్ ఒక టొటాలిటన్ లీడర్షిప్ని డినౌన్స్ చేశారు ఈ వ్యక్తి. కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు 56లో. వెస్ట్తో ఒక పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఉండేటట్టు సజెస్ట్ చేశారు. అండ్ హంగేరీలో జరిగిన రెబేలియన్ని సప్రెస్ చేశాడు. క్యూబన్ మిసైల్ క్రైసిస్లో జరుగుతున్న రెబేలియన్ని కూడా సప్రెస్ చేశాడు ఈ వ్యక్తి. సో హీ హాజ్ డన్ హిస్ పార్ట్. ఓకే, the other leader was Leonid Brezhnev. ఏషియన్ కలెక్టివ్ సెక్యూరిటీ సిస్టమ్ని ప్రపోజ్ చేసింది ఈయన. అండ్ యుఎస్తో ఉన్న డిటెంట్ ఫేజ్ ఆఫ్ రిలేషన్షిప్లో అసోసియేట్ అయి ఉన్నారు. సార్, వాట్ ఈజ్ డిటెంట్ రిలేషన్షిప్స్? డిటెంట్ ఫేజ్ అంటే కోల్డ్ వార్ టైంలో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏవైతే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, ఈ కోల్డ్ వార్ తగ్గుముఖం పెడతాయి చూడండి, ఆ టైంని డిటెంట్ ఫేజ్ అని పెడతాం. అంటే ద టెన్షన్స్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ హ్యాస్ బిన్ సబ్సైడింగ్. దాట్ పీరియడ్ ఈస్ కాల్డ్ డిటెంట్ ఫేజ్. ఆ టైంలో లీడర్గా ఉన్న వాళ్ళు లియోనిడ్. అండ్ చెకోస్లావియాలో పెరుగుతున్న రెబెలియన్ని సప్రెస్ చేయడంలో కూడా ఈయన మేజర్ రోల్ ప్లే చేశారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేయడంలో కూడా. దిస్ ఇస్ వాట్ హీ హాజ్ డన్. మనం ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఇన్వైట్ చేశారో అది సపరేట్గా చదువుతాం. లెట్ us ఫోకస్ అపాన్ ఫాల్ ఆఫ్ USSR నౌ. అండ్ ఎర్లియర్ మనం మాట్లాడినప్పుడు గోర్బచేవే రెస్పాన్సిబుల్ అని చాలామంది పీపుల్ అంటూ ఉంటారు, లేదా గోర్బచేవ్ రావడం వల్లే USSR పడడం మొదలైంది అని చెప్తా ఉన్నారని ఇందాక మాట్లాడాను. సో ఏం చేశారు ఈ వ్యక్తి? లెట్ us see. He has brought two policies. Okay, these policies has brought a fast changes in the Soviet. Those are glasnost and perestroika. Glasnost ఏంటి? ఓపెన్నెస్, అంటే పొలిటికల్ ఓపెన్నెస్ గురించి మాట్లాడుతుంది గ్లాస్నెస్ అనేది, గ్లాస్nost. సో త్రూ దిస్ గ్లాస్nost పాలసీ గోర్బచేవ్ స్టాలిన్ యొక్క రిప్రెసెంట్ ట్రేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశాడు. లైక్ ఎలాంటివి సార్? స్టాలిన్ హ్యాస్ బ్యాండ్ బుక్స్. ఓకే, మళ్ళీ అది ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారు. స్టాలిన్ హ్యాస్ క్రియేటెడ్ ఆమ్ని ప్రెజెంట్ సీక్రెట్ పోలీస్, ప్రతి చోట కనిపించే సీక్రెట్ పోలీస్. అర్థమవుతుందా? సో అలాంటివి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ పీపుల్కి మోర్ ఫ్రీడమ్ ఇచ్చాడు. అండ్ కొత్త పొలిటికల్ పార్టీస్ వచ్చేలాగా అలౌ చేశాడు. ఎలక్షన్స్ కండక్ట్ అయ్యేలా చేశాడు. ఇది గ్లాస్nost పాలసీ. నౌ కమింగ్ టు పెరెస్ట్రాయికా. పెరెస్ట్రాయికా అంటే అర్థం ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్. He has given permission to individuals to set up their businesses. ప్రైవేటైజేషన్ని బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హీ హ్యాస్ ఓపెన్ ద సోవియట్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. వేరే కంట్రీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని చెప్పి. అండ్ వాట్ ఆర్ ద వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెటర్ వేజెస్ వచ్చేలాగా, బెటర్ కండిషన్స్ వచ్చేలాగా హీ హ్యాస్ రీస్ట్రక్చర్ ద ఎకానమీ. అండ్ ఒకవేళ ఈ వర్కర్స్ డిసాటిస్ఫైడ్గా ఉంటే స్ట్రైక్స్ చేసుకునే అధికారం కూడా వాళ్ళకి ఇచ్చారు. రైట్? సో రెండు పాలసీస్ చూస్తుంటే మీకు మంచివి అనిపిస్తున్నాయా లేకపోతే చెడ్డవనిపిస్తున్నాయా? ఆబ్వియస్లీ మంచిగానే అనిపిస్తాయి. రెండు పాలసీస్ గుడ్. అయినా మరి USSR ఎందుకు పడిపోయింది? వై ఇట్ ఈస్ కొలాప్స్డ్? ఎందుకంటే ఏవైతే ఇతను తీసుకొచ్చిన పాలసీస్ ఉన్నాయో అవి ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయితే చూపించలేదు, బట్ నెగిటివ్ వేలో చూపించేసాయి. లైక్ పెరెస్ట్రాయికా ఏదైతే ఉందో ఇప్పుడు దాకా ఉన్న ఒక ఓల్డ్ కమాండ్ ఎకానమీ, దట్ ఈస్ క్లోజ్డ్ ఎకానమీ, దెబ్బకి కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా మార్కెట్ ఎకానమీ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్ ఫేజ్లో ఉంది, బయట వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇతను ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఓల్డ్ కమాండ్ ఎకానమీ కంప్లీట్లీ పడిపోయింది. దీనివల్ల ఇమ్మీడియట్లీ షార్టేజ్ ఆఫ్ రేషన్స్, అదే ఫుడ్ గూడ్స్ క్రియేట్ అయింది. అండ్ జనాల్లో డిస్కంటెంట్ మొదలైంది. గోర్బచేవ్ కొద్దిగా
అంటే ఎలాంటి మాటలు వచ్చాయంటే గోర్బచేవ్కి తెలీదు ఎలా రూల్ చేయాలి కంట్రీని, ఎలా ఎకానమీని హ్యాండిల్ చేయాలి అనేసి అతని మీద కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ మొదలైంది జనాల్లో, ఈవెన్ దో హిస్ పాలసీస్ వెరీ గుడ్. ఓకే, అండ్ ఇది అతని పాలసీస్ గురించి. నౌ లెట్స్ సీ రీజన్స్ ఫర్ ద ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఓకే, అంటే ఇందులోనే గోర్బచేవ్ ద్వారా ద మేజర్ వాస్ రెవల్యూషన్స్ ఆఫ్ 1989 అండ్ ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్. గోర్బచేవ్ ఏం బిలీవ్ చేశాడంటే ఎకానమీ ఇంప్రూవ్ చేయాలి అంటే రిలేషన్స్ విత్ వరల్డ్ షుడ్ బి ఇంప్రూవ్డ్, గుడ్గా ఉండాలి, ఎస్పెషల్లీ యూఎస్ఏతో అని థింక్ చేశాడు. అందుకే హీ హెస్ స్టాప్ ద ఆర్మ్ రేస్ విత్ యూఎస్ఏ, హీ హాజ్ విత్డ్రా ద సోవియట్ ట్రూప్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, ఈస్టర్న్ యూరోప్. అండ్ మీకు చెప్పాను ద ఎర్లియర్ లీడర్ లైనాట్ హ్యాస్ బీన్ ఆఫ్ఘనిస్తాన్లకి ఇన్వేట్ చేశాడని. అక్కడ నుండి సోవియట్ ట్రూప్స్ని వెనక్కి లాగేసుకున్నాడు. అండ్ ఈస్టర్న్ బ్లాక్ కంట్రీస్ ఏవైతే సోషలిస్ట్ బ్లాక్ కంట్రీస్ అన్నాం చూడండి, అక్కడ నుండి కూడా సోవియట్ ఆర్మీని విత్డ్రా చేయడం మొదలుపెట్టాడు. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్. కథ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా తగ్గించడం వల్ల ఏదైనా జరుగుంటుందా సార్ అంటే ఏంటి, సోవియట్ ఆర్మీని బ్యాక్కి తీసుకురావడం వల్ల ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. బికాస్ ఆఫ్ దిస్ నాన్ ఇంటర్వెన్షన్ పాలసీ సోవియట్ మీద ఇంపాక్ట్ పడేదానికన్నా ముందు ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ ఇన్ పోలాండ్. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ పోలాండ్ సార్? 1989లో ఫస్ట్ రెవల్యూషన్ జరిగింది బై ద నాన్ కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్స్ who has demanded free elections. As సోవియట్ ఆర్మీ నుండి ఒక పక్కన హెల్ప్ లేకపోవడం, పోలాండ్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది అండ్ ఎలక్షన్స్కి యాక్సెప్ట్ చేసింది. ఓకే, సో దీనివల్ల ఇమీడియట్లీ పక్కన ఉన్న కమ్యూనిస్ట్ అండ్ నాన్ కమ్యూనిస్ట్ జర్మన్స్ యూనిఫై అయిపోయి బర్లిన్ వాల్ని పడేస్తారు. ఇదే మనం స్టార్టింగ్లో చదివాం. ఓకే, సో అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆన్ 9th November 1999 బర్లిన్ వాల్ హ్యాస్ బీన్ ఫాలెన్. సేమ్ టైం వెల్వెట్ రెవల్యూషన్ కూడా జరుగుద్ది. నౌ వాట్ ఈస్ దిస్ వెల్వెట్ రెవల్యూషన్? చెకోస్లోవేకియాలో ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని ఓవర్త్రూ చేయడానికి జరిగిన రెవల్యూషనే వెల్వెట్ రెవల్యూషన్. స్లోలీ జూన్ 1989 నుండి డిసెంబర్ 1989 వరకు కంప్లీట్లీ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఇన్ పోలాండ్, జర్మనీ, చెకోస్లోవేకియా, హంగేరీ, రొమేనియా, బల్గేరియా వీటన్నిటి నుండి కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఓవర్త్రో అయిపోయాయి అండ్ సోవియట్ యూనియన్ కొలాప్స్ మొదలైపోయింది. అంటే ఇది ఒక బేసిక్ థింగ్ జరిగింది అంతే. స్లోలీ ఈ రిపబ్లిక్స్ అంటే దీస్ ఆర్ ద బ్లాక్ కంట్రీస్ రైట్, ఇవన్నీ బ్లాక్ కంట్రీస్. నౌ యుఎస్ఎస్ఆర్లో ఉండేవేంటి రిపబ్లిక్స్ రైట్, రష్యా అండ్ అదర్ రిపబ్లిక్స్. ఈ రిపబ్లిక్స్ ఏవైతే ఉన్నాయో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే యుఎస్ఎస్ఆర్ సోవియట్ ఆర్మీ ఉండి ఇన్ని సంవత్సరాలు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రన్ చేసాయో అక్కడి రెవల్యూషన్స్ చూడడం బట్టి రిపబ్లిక్స్ అన్నీ వీళ్ళు కూడా మొదలు పెడతారు రెవల్యూషన్స్. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది స్ట్రైక్స్ చేయడానికి, ఇందాకే మాట్లాడుకున్నాం రైట్. అండ్ గోర్బచేవ్ యొక్క హ్యాండ్స్ ఆఫ్ పాలసీ, వాట్ ఇస్ దట్ పాలసీ? హ్యాండ్స్ ఆఫ్ పాలసీ అంటే టేకింగ్ బ్యాక్ హిస్ హ్యాండ్స్ ఫ్రమ్ ద ఆర్మ్స్ రేస్ అండ్ ద శాటిలైట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, దాన్ని హ్యాండ్స్ ఆఫ్ పాలసీ అంటారు. స్లోలీ సోవియట్ రిపబ్లిక్స్లో ఇండిపెండెన్స్ మూమెంట్ని క్రియేట్ చేస్తాయి. కొద్ది పైకి వెళ్తాను, స్పేస్ లేదు కాబట్టి అలా ఇక్కడే చెప్పాలి కాబట్టి స్లోలీ జస్ట్ ఎరేస్ ఇట్.
స్లోలీ 1990 వచ్చేటప్పటికి ఆల్ బాల్టిక్ నేషన్స్ లైక్ ఈస్టోనియా, లిథువేనియా, ఓకే, లాట్వియా, ఇవన్నీ వాటి ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసేసుకున్నాయి మాస్కో నుండి. అండ్ అదర్ రిపబ్లిక్ కంట్రీస్ ఫాలోడ్. వాటికి వావి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటే సోవియట్ నుండి బ్రేక్ అయిపోతున్నాం, వెళ్ళిపోతే సోవియట్ ఆర్మీ ఏం చేస్తుంది? సోవియట్ ట్రూప్స్ కంట్రోల్ చేయలేకపోయాయి సినారియోనంతా. ఎందుకంటే ఆల్రెడీ అవి అక్కడ నుండి బ్యాక్ వచ్చేసే కొన్ని ప్లేసెస్ నుండి. అండ్ దే హ్యావ్ బీన్ అవుట్ నెంబర్డ్ బై ద పీపుల్. సో అవి ఇండిపెండెన్స్ చేసేసాయి. ఇదే టైంలో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్ ఎగ్జిస్టెన్స్ ఎలా అయినా కంటిన్యూ అవ్వాలి అనేసి ఆలోచించాడు. హీ సైన్డ్ ది ట్రీటీ ఆన్ 20 August 1991. ఫర్ వాట్? యుఎస్ఎస్ఆర్ ఎగ్జిస్టెన్స్ ఎలా అయినా ఉండడం కోసం. ఎవరితో సైన్ చేయడానికి ట్రై చేశారు? రిపబ్లిక్స్తో. ఏమని చెప్పాడు? మనం ఒక డీసెంట్రలైజ్డ్ యూనియన్ క్రియేట్ చేద్దాం అండ్ అంటే పవర్ డీసెంట్రలైజ్ చేసుకుందాం. తెలిసింది కదా, సెంట్రలైజ్డ్ అంటే పవర్ ఒకరి దగ్గర ఉంటుంది, డీసెంట్రలైజ్డ్ అంటే పవర్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ యూనియన్ క్రియేట్ చేద్దాం అండ్ గ్రేటర్ ఎటానమీ మీ రిపబ్లిక్స్కే ఉంటుంది అని చెప్పాడు. ఓకే, బట్ కమ్యూనిస్ట్ పార్టీలో కొంతమంది మెంబర్స్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ జెనెడీ యానయేవ్ ఒక కూ ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. అండ్ గోర్బచేవ్ని హౌస్ అరెస్ట్ చేసేసారు వీళ్ళు ఆన్ 18th August 1981. ఓకే, వాళ్ళు ఎందుకు సార్ కూ ప్లాన్ చేశారు? వై గోర్బచేవ్ని హౌస్ అరెస్ట్ చేశారు ఆన్ 18th August 1981? బికాస్ దే వర్ అగేన్స్ట్ దిస్ ట్రీటీ. వాళ్ళకెందుకు అంత టోటల్ పవర్ ఇవ్వడం అని చెప్పేసి కమ్యూనిస్ట్ ఐడియాస్ కదా, అందుకు. అండ్ వాళ్ళు ఏమనుకున్నారంటే దిస్ పర్సన్ ఈజ్ మేకింగ్ ద యుఎస్ఎస్ఆర్ వీక్. దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ స్టార్టెడ్ థింకింగ్. కానీ అఫీషియల్ రీజన్ మాత్రం ఏం చెప్పారు అంటే గోర్బచేవ్ ఇప్పుడు ఇల్ హెల్త్తో ఉన్నారు, హీ సిక్ అండ్ హీ కెన్ నాట్ బి కంటిన్యూడ్ యాజ్ ద ప్రెసిడెంట్ యాజ్ ఆఫ్ నౌ అని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేశారు. అండ్ వెంటనే కూప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు, ఆర్మీ సపోర్ట్ తీసుకున్నారు. కానీ బై ద టైం మిలిటరీ పార్లమెంట్కి రీచ్ అయ్యే టైంకి సిటిజన్స్ అంతా హ్యూమన్ చైన్గా ఫామ్ అయ్యి పార్లమెంట్ని సరౌండ్ చేసేసారు. ఓకే, మిలిటరీ పార్లమెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం బ్యారికేడ్స్ క్రియేట్ చేయడం మొదలయ్యాయి. ట్యాంక్స్ వచ్చి ఉన్నాయి. కానీ here a new leader has been emerged. His name is Boris Elstyn. బోరిస్ ఎల్స్టైన్ ఆర్మీ ట్యాంక్ పైన నిలబడి, అడ్డంగా వస్తున్న ఆర్మీ ట్యాంక్ నిలబడి సిటిజన్స్ అందరితో ర్యాలీ చేశాడు, పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యాడు. యాజ్ ఎ రిజల్ట్ దిస్ కూప్ ఫెయిల్ అయిపోయింది అండ్ కూప్ లీడర్స్ ఆల్ ఆర్ గాట్ అరెస్టెడ్ ఆన్ 21st August 1991. అంటే కూ ఎన్ని రోజులు వర్క్ అయింది? జస్ట్ 3 days సార్. అండ్ గోర్బచేవ్ ఫ్రీ అయిపోయారు. నా కూ ఫెయిల్ అయిపోయింది. కూ ఫెయిల్ అయినా కానీ కమ్యూనిస్ట్ పార్టీని ఈ ఒక్క రెబెలియన్ అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ గోర్బచేవ్ ఒక థాట్ ప్రాసెస్ని కూడా. గోర్బచేవ్ ఏం రియలైజ్ అయ్యాడు అంటే ఇంక నేను ఏం చేసినా ఈ పార్టీలో ఉన్న కొన్ని పీపుల్ని నేను మార్చలేను అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిఫార్మ్ దిస్ పార్టీ అని డిసైడ్ అయ్యి జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీగా రిజైన్ చేసేస్తాడు గోర్బచేవ్. అండ్ ఈ పర్టికులర్ రెవల్యూషన్ ద్వారా లీడర్ అయిన బోరిస్ ఎల్స్టైన్ పీపుల్కి హీరోలా కనిపించడం మొదలుపెట్టాడు అండ్ ఇతను ద నెక్స్ట్ లీడర్ అయ్యారు. ఓకే, అండ్ he started ruling the country as a Russian Federation. ఒక సపరేట్ నేషన్గా రన్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే, స్టార్టెడ్ రూలింగ్ ద రష్యన్ ఫెడరేషన్ as a separate nation. 1st December స్లోలీ ఇంకా
ఈవెంట్స్, చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా వెళ్తున్నాయంటే 1 December 1991కి యుక్రేనియన్ తను సపరేట్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. 8 December 1991 బోరిస్ ఎల్స్టిన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ బెలారస్ వీళ్ళందరూ కలిపి ఒక ట్రీటీ సైన్ చేసుకున్నారు. ట్రీటీ సైన్ చేసి సిఐఎస్ని క్రియేట్ చేశారు. సార్ వాట్ ఈజ్ సిఐఎస్? కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అంటాం సిఐఎస్ని. ఓకే, అంటే ఏం చేస్తుంది సార్? జనరల్లీ ఇవన్నీ వేటికి వాటి అవి రూల్ చేసుకుంటాయి. వేరే కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, లేదా వేరే రిపబ్లిక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు వాళ్ళ కంట్రీ మీద. బట్ ఈ ట్రీటీ ఏదైతే ఉందో, ఈ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో దే విల్ వర్క్ టుగెదర్ ఫర్ ఎకనామిక్ అండ్ డిఫెన్స్ మ్యాటర్స్ ఓన్లీ. రెస్ట్ అంతా ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే, ఆన్ 25th December 1991 యుఎస్ఎస్ఆర్ ఫార్మల్లీ డిజాల్వ్ అయిపోయింది. క్రిస్మస్ డే రోజు గోర్బచేవ్ అనౌన్స్ చేసేసారు, కంప్లీట్లీ డిజాల్వ్ అయిపోయింది అని చెప్పి. ఓకే, అండ్ సో దిస్ ఈస్ హౌ USSR has been dissolved. I hope you like the story kind of way. కాంటెక్స్ట్ అర్థమైనట్టుంది. స్లోలీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో యూ కెన్ లుక్ ఇన్ టు ద పేజ్ టిల్ వై డిడ్ సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్, అక్కడ దాకా మీరు చదువుకుంటే ఈ కథ అంతా అయిపోయినట్టే మీకు. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ సోవియట్, షాక్ థెరపీ. నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ఎండింగ్ దిస్ క్లాస్ విల్ టాక్ అబౌట్ ద టైమ్ లైన్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఓకే, సో టైమ్ లైన్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ గురించి ఎక్కడ రాయను, నోట్ అయిపోయింది. గోర్బచేవ్, ఎల్స్టిన్, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. ఇదంతా అదే కదా మనం మాట్లాడుకుంది ఇప్పుడు దాకా చెప్పింది. సో ఇదంతా మనం ఇప్పటిదాకా చదువుకున్నాం కదా. ఓకే, టైమ్ లైన్ గురించి మాట్లాడి మీ బుక్లో ఆల్రెడీ ఉంది. ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. యాజ్ వి సీఎన్ ఇప్పటిదాకా చెప్పిన కదా అదే. 1985 మార్చ్లో గోర్బచేవ్ జనరల్ సెక్రటరీగా వస్తారు కమ్యూనిస్ట్ పార్టీకి అని చెప్పాను. అండ్ బోరిస్ ఎల్సిన్, మీ టెక్స్ట్ బుక్లో చూడండి అమ్మా, బోరిస్ ఎల్సిన్ హెడ్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీగా ఉంటారు మాస్కోకి. ఓకేనా? సో ఆఫ్టర్ 1988లో చూసుకుంటే లిథువానియాలో ఇండిపెండెన్స్ మూవ్మెంట్ బిగిన్ అవుతుంది. ఎస్టోనియా, లాట్వియాలో అది స్ప్రెడ్ అవుతుంది. ఇదంతా మీకు ఇప్పుడు చెప్పిన స్టోరీ. 1989 అక్టోబర్ సోవియట్ యూనియన్ డిక్లేర్స్ దట్ వార్సా ప్యాక్ట్ మెంబర్స్ ఫ్రీ, వాళ్ళకి నచ్చిన ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, బెర్లిన్ వాల్ పాడిపోద్దని చెప్పాను. నెక్స్ట్ 1990 లిథువానియా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటుంది మార్చ్లోకి. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, వెరీ 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 ఇంపార్టెంట్ టైం లైన్ అనేది. మీకు మొత్తం చెప్పిన కదా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఒక క్విక్ రివిజన్లా బాగుంది. 1990 మార్చ్లో లిథువానియా ఇండిపెండెంట్ అయింది. 1919 జూన్లో రష్యన్ పార్లమెంటు తన ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకుంటుంది. 1991 జూన్లో ఎల్సిన్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్గా ఇంకా ఉండరు అండ్ హీ బికమ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. ఎందుకు బయటకు వచ్చేస్తారు ఇప్పుడే చెప్పాను కదా. 1991 ఆగస్ట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది కూప్ జరుగుద్దని చెప్పాను. ఓకే, 1991 సెప్టెంబర్ 3 బాల్టిక్ రిపబ్లిక్స్, ఎస్టోనియా, లాట్వియా, లిథువానియా ఇవన్నీ UN మెంబర్స్గా అయిపోతాయి. అంటే ఆల్రెడీ రిపబ్లిక్స్కి ఉన్నారు, ఫ్రీడమ్ అయింది, నవ్ UN మెంబర్స్ అయ్యి తర్వాత మార్చ్ 2004లో ఇవన్నీ నేటోలో జాయిన్ అవుతాయి. ఓకే, 1991 డిసెంబర్ రష్యా, బెలరూస్, యుక్రెయిన్ అవన్నీ 1922 ట్రీటీ ఏదైతే ఉందో అదే సోవియట్ యూనియన్ క్రియేషన్ గురించి ఉందో అది యాన్యువల్, అంటే అది వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. అండ్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ క్రియేట్ అవుతాయని చెప్పాను, రైట్? ఓకే, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్ ఆర్మేనియా, అజర్బైజాన్, మోల్డోవా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ సిఐఎస్ జాయిన్ అయ్యాయి. జార్జియా తర్వాత జాయిన్ అవుతుంది 1993 తర్వాత. రష్యా USSR సీట్ని టేక్ ఓవర్ చేసేస్తుంది యునైటెడ్ నేషన్స్.
ఓకే, ఫైనల్ 1991 డిసెంబర్ గార్బచేవ్ ప్రెసిడెంట్గా రిజైన్ చేసేసి సోవియట్ యూనియన్కి ఎండ్గా ఉంటారు. ఓకే, ఓల్ సోవియట్ యూనియన్ అండ్ థస్ డెడ్ అండ్ బరీడ్. ఓకేనా? సో టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ అర్థమైనట్టుంది మీకు, స్టోరీ అర్థమైంది, ఎందుకు సోవియట్ యూనియన్ పడిపోయింది అర్థమైంది మీకు. ఓకే, సో లెట్ us see the consequences ఆల్సో. ఇక్కడే చదివేద్దాం, ఒక పని అయిపోతుంది. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసింటిగ్రేషన్ గురించి మాట్లాడేటప్పుడు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసింటిగ్రేషన్. ద కొలాప్స్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ ఆఫ్ సోవియట్ యూనియన్ అండ్ సోషలిస్ట్ సిస్టమ్ ఇన్ ఈస్టర్న్ యూరోప్ చాలా కాన్సిక్వెన్స్ తీసుకెళ్ళాయి. లైక్ ఎలాంటివంటే, ఫస్ట్ది ఎండ్ ఆఫ్ కోల్డ్ వార్ కాన్ఫ్రంటేషన్స్. ఐడియాలజికల్ డిస్ప్యూట్ ఓవర్ వెదర్ సోషలిస్ట్ సిస్టమ్ వుడ్ బీట్ ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ వాజ్ నాట్ ఎన్ ఇష్యూ ఎనీమోర్. అంటే అలాంటి ఇష్యూ లేదు ఇంకా. సోషలిస్ట్ సిస్టమ్ గొప్పదా లేకపోతే క్యాపిటలిస్ట్ సిస్టమ్ గొప్పదా? ఓకే, కోల్డ్ వార్ ఒక మాసివ్ ఆర్మ్స్ రేస్ని క్రియేట్ చేసింది, కానీ దీని ద్వారా ఆర్మ్స్ రేస్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఒక పాసిబుల్ న్యూ పీస్ క్రియేట్ అయింది. రెండవది వచ్చేటప్పుడు పవర్ రిలేషన్స్ వరల్డ్ పాలిటిక్స్లో మారాయి. స్లోలీ రిలేటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఐడియాస్ క్రియేట్ అయ్యాయి. ఇన్స్టిట్యూషన్స్లో కూడా చేంజెస్ క్రియేట్ అయ్యాయి. కోల్డ్ వార్ ఎండ్ వల్ల 2 పాసిబిలిటీస్ మాత్రమే ఓపెన్ అయి ఉన్నాయి. ఒకటి, ఐదర్ ద రిమైనింగ్ సూపర్ పవర్ వుడ్ డామినేట్ అండ్ క్రియేట్ ఎ యూనిపోలార్ సిస్టమ్, ఆర్ ఎల్స్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అవుతాయి ఇంటర్నేషనల్ సిస్టంలో. దేర్ బై ఒక మల్టీపోలార్ సిస్టమ్ క్రియేట్ అయింది, వేర్ నో సింగిల్ పవర్ విల్ డామినేట్. అర్థమవుతుందా సార్? వాట్ వాజ్ ద అవుట్కమ్ ఫ్రమ్ దిస్? ఆబ్వియస్లీ యుఎస్ సోల్ సూపర్ పవర్ అయిపోయింది. Backed by the power and prestige of the US, capitalist economy was now the dominant economic system internationally. Institutions like World Bank, IMF, పవర్ఫుల్ అడ్వైజర్స్గా క్రియేట్ అయ్యాయి ఈ అన్ని దేశాలకి. అండ్ ఇవే వాటికి లోన్స్ ఇవ్వడం ద్వారా క్యాపిటలిజం ఇంకా స్ప్రెడ్ అయింది. పొలిటికల్లీ చూసుకుంటే నోషన్ ఆఫ్ లిబరల్ డెమోక్రసీ ఎమర్జ్ అయింది టు ఆర్గనైజ్ ద పొలిటికల్ లైఫ్. థర్డ్, ఎండ్ ఆఫ్ సోవియట్ బ్లాక్ మెంట్ ఎమర్జెన్స్ ఆఫ్ మెనీ న్యూ కంట్రీస్. ఈ అన్ని న్యూ కంట్రీస్ ఇండిపెండెంట్ యాస్పిరేషన్స్తోని చాయిసెస్తోని బ్రతకడం మొదలుపెట్టాయి. అందులో కొన్ని ఎస్పెషలీ బాల్టిక్ అండ్ ఈస్ట్ యూరోపియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే వాంటెడ్ టు జాయిన్ యూరోపియన్ యూనియన్ అండ్ నాటోలో పార్ట్ అయ్యారు. అదే మనం ఇందాక చదివాం, రైట్? సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ వాటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి they too wanted to take the advantage of their geographical location, and they have continued their close ties with Russia, and they had also established ties with West, US, China and others. Slowly this international system has seen many new players has been emerged, every country with its own identity, own interests, own economic and political difficulties. Okay, so these were the consequences of the USSR disintegration. Okay, now I hope you have understood the entire context, understood the story. I enjoyed the story. I wish you really enjoyed it. So now it's your turn to read entire textbook till consequences of disintegration. Then you will be ready to understand the shock therapy and the after events. Okay, na? Thank you.